ఒకవైపున చంద్రబాబు గారు సహాయక చర్యల్లో ఈ అధికారుల నిర్లక్ష్యం నిర్లిప్తత మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఒక అధికారిని సస్పెండ్ చేశారు. మిగతా వాళ్ళని మంత్రులు కూడా పీకిపడేస్తాను పదవులు అని చెప్పారు. అందరూ ఖచ్చితంగా పనిచేయాలని చెప్పారు. సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయన ఒక పక్కన తిరుగుతున్నారు. అయినా అందట్లేదని చెప్పి ఆగ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాదన ఇదంతా చూసిన తర్వాత ఆయనలో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆయా అధికారులను నిలదీయడం ఇదంతా చూసాం. ఆ తర్వాత నీకు లాభం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలిపించి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా అప్పచెప్పే పని చేస్తున్నారు. ఎందుకంటే ఐఏఎస్లతో పని అవ్వట్లేదు అన్నట్టు ఉద్దేశంతో చివరికి వాలంటీర్లను కూడా వెనక్కి పిలిపించి పని చేయించేటటువంటి ప్రక్రియ చేసుకొస్తున్నారు. చివరికి ఆంధ్రజ్యోతి రాసింది, మొదటి రోజు అంటే గబక్కన కష్టం అనుకున్నాం, రెండో రోజుకి ఇంకా అందుకోలేదు అనుకున్నాం, మూడో రోజుకి కూడా అందకపోవడం ఏంటి, ఇది ఎక్కడిది, కష్టాలు నష్టాలు ఏంటిది అని చెప్పి పేద కథనం కూడా రాసింది. అది కూడా పొద్దున మనం మాట్లాడుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ తెర మీదకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు 85 రోజులు దాటలేదు మా ప్రభుత్వం, చక్కటి పని చేసుకెళ్తున్నాం, సమన్వయంతో పని చేసుకెళ్తున్నాం, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పని చేసుకెళ్తున్నాం, సహాయక చర్యలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, జనంలోకి తిరగండి, మీరు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, జనం దగ్గరికి వెళ్ళి మీ నాయకులతో పనిచేయమని చెప్పండి, ఒళ్ళొంచి పనిచేయమని చెప్పండి, మీకు సహాయక చర్యలు రాలేదంటారా రండి నేను తీసుకెళ్ళి చూపెడతాను ఎవరికి సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయో అని చెప్పి ఒక కొత్త తరహా రివర్స్. అంటే ఆంధ్రజ్యోతినే అందలేదని చెప్పింది, చంద్రబాబు గారే అందలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అన్నీ అందిని, మీకు కావాలంటే రండి నేను తీసుకెళ్ళి చూపెడతానంటున్నారు. ఇది వినూత్నమైన అంశం.